జై శ్రీరామ్, జై భారత్. స్వతంత్రానికి పూర్వం 800 సంవత్సరాలుగా పాశ్చాత్య మతాల యొక్క బానిసత్వంలో మన సనాతన ధర్మం నలిగిపోతున్న మన పూర్వీకులు వాటి ఫలాలను, ధర్మాన్ని కాపాడుకుంటూ మనకు అందించిన బ్రిటిష్ ప్రభుత్వం నుండి 77 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చి కూడా మనం ఈ రోజుకి మన ధర్మాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ ప్రభుత్వాలు ఆర్టికల్ 12, 25, 26 ప్రకారం రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేస్తూ వారి చేతులలోనే, ప్రభుత్వ ఆధీనాలలోనే ఉంచుకుంటూ రాజకీయ నాయకుల ఒత్తిడితో దేవాలయాలన్నీ కూడా పూర్తిగా విధ్వంసం చెందుతూ ఉన్న సమయంలో విశ్వ హిందూ పరిషత్ వారు నడుం కట్టి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల గవర్నర్లకు కూడా హిందూ దేవాలయాలన్నీ కూడా స్వయం ప్రతిపత్తి కలిగించే విధంగా మెమోరాండం సమర్పించడం జరిగింది. అలాగే జనవరి 5వ తేదీ హైందవ శంఖారావం అనేటువంటి గొప్ప బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఇందులో మనమందరం కూడా ప్రతి ఒక్కరూ నడుం కట్టి హిందూ సింహాలై గర్జిస్తూ మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవటానికి ఈ హైందవ శంఖారావం సభలో పాల్గొని ఏదైతే దేవాలయాలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా మనమే నిర్వహించుకునే విధంగా స్వయం ప్రతిపత్తిని కల్పించాలని కోరుతూ అనేక మంది హిందూ సంఘాల వారు, స్వామీజీలు కలిసి ఈ హైందవ శంఖారావాన్ని పూరిస్తున్నారు. మనం కూడా ఈ హైందవ శంఖారావాన్ని పూరిస్తూ మనం కూడా ఈ యజ్ఞంలో సమిధలు అవుతూ మన ధర్మాన్ని కాపాడుకుందాం, మన సమాజాన్ని రక్షించుకుందాం. అలాగే ఈ విశ్వ హిందూ పరిషత్ వారికి మన పూర్తి మద్దతును తెలియజేస్తూ మనమందరం కూడా 5వ తారీఖు జనవరి ఈ హైందవ శంఖారావానికి మద్దతు తెలుపుతూ ప్రతి ఒక్కరూ అడుగు వేస్తూ మనమందరం ముందుకు సాగుతూ ఈ హైందవ శంఖారావాన్ని విజయవంతం చేద్దామని తెలియజేస్తూ జై శ్రీరామ్, జై భారత్.